ప్రభుత్వం ప్రవేశపెట్టిన ల్యాండ్ టైటిల్ చట్టాన్ని రద్దు చేయాలని నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో BSNL కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు। ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మొగల్ల వెంకటరమణారావు, ఉపాధ్యక్షుడు బంటుపల్లి కృష్ణ, సీనియర్ న్యాయవాది DKV ప్రకాష్, లీగల్ సెల్ అధ్యక్షుడు లీలాతి రమేష్లు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జీవో ద్వారా ఎంతో మంది ప్రజలు భారీగా నష్టపోయే అవకాశం ఉందని, ప్రజలకు అవగాహన చేయవలసిన బాధ్యత ఉందని, గత 10 రోజులుగా ఈ రిలే నిరాహార దీక్షలకు భీమవరంలో అన్ని పార్టీలు సంఘీభావం తెలుపుతున్నాయని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవోను రద్దు చేయాలని కోరారు। రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు। ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు అందరూ ఒక తాటి మీదకి వచ్చి మేము ఎందుకంటే ముందు రావాల్సి వచ్చిందంటే న్యాయవాదులకు ఆ చట్టం వల్ల ఏ విధమైన నష్టం జరుగుతుందన్నది ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకి వివరించవలసిన బాధ్యత మాకు మేధావులుగా ఈ సమాజంలో ఉంది। అందువల్ల ప్రతిపక్ష పార్టీలు ఈ బాధ్యతను తీసుకుని ప్రజలకు త్వరితగతిన ఈ చట్టం వల్ల కలిగే నష్టాలను వెంటనే తెలియజేయవలసిన బాధ్యత, గురుతరమైన బాధ్యత మీ అందరికీ ఉంది। అదేవిధంగా నిన్న కాక మొన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలైన తోట సీతారామలక్ష్మి గారు వచ్చి ఆమె కూడా సంఘీభావం తెలియజేశారు। తోట సీతారామలక్ష్మి గారు కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలోకి తీసుకెళ్లారు। 2-3 తారీఖుల్లో నర్పూర్ పార్లమెంటరీ తరఫున ఉన్న 5 కోర్టులో ఉన్న న్యాయవాదులకు సుమారు 40-50 మందికి ఆయన యొక్క అపాయింట్మెంట్ ఇప్పించి ఈ చట్టం మీద పార్టీ తరఫున ఒక నిర్ణయం తీసుకుంటామని, పార్టీ దీన్ని రద్దు చేసే వరకు కూడా ఈ ఉద్యమం చేస్తామని హామీ ఇచ్చారు। తరఫున ఉన్న నరసాపురం, పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం బార్ అసోసియేషన్ సభ్యుల్ని ఎంతవరకు అవకాశం ఉంటుందో 25-30 మందిని తీసుకెళ్లి న్యాయవాదుల్ని